చేతి చేయరా చెప్పరా. ఎందుకు వచ్చినావు మళ్ళా? ఎందుకు వస్తాం అంటే ఇప్పుడు ఒకటి చెప్తుంటా మంచిగా చెప్తున్నా విను. నాకంటే మంచి అమ్మాయి, నాకంటే పైసలు ఉన్న అమ్మాయి, నాకంటే అందంగా ఉన్న అమ్మాయి దొరుకుతుందిరా నీకు. అందరు ఉండడం వేరు, నువ్వు ఉండడం వేరు. నీకు అర్థమైతే చెప్తే నాకు ఉన్నారు అని చెప్పిన. నేను అతన్ని ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నా, మేము రిలేషన్లో ఉన్నాం, పెళ్లి కూడా చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పుడు అర్థమవుతుందా? నా కోసం అని ఏమేమో చేసి, నా కోసం ఏడ్చిన రోజులు ఉన్నాయి, ఆయన నా కోసం తాగిన రోజులు ఉన్నాయి. అర్థమవుతుందా? అర్థం చేసుకోరా, మన ఇద్దరం ఫ్రెండ్స్. నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుందిరా నీకు. ఇంకా ఎందరు ఉన్నా కానీ నువ్వు లేని ఉంటది కదా. అతిగా ప్రేమిస్తే ఫలితం శాపం. నీకు అర్థమైతే చెప్తుంటే, మన ఇప్పుడు మన ఫ్రెండ్స్ లో చూసిన వేరే ఒక అమ్మాయిని మంచిగా సెట్ చేసుకో, పెళ్లి చేసుకో, అయిపోయింది. సరేనా? ఎండ బాగా కొడుతుంది, రైడ్ కూర్చోకు, క్లాస్లోకి వెళ్ళి కూర్చోకున్నాడు. వెళ్ళిపో. పిచ్చా నీకు? మంచి చెప్తే గిట్లా చేస్తావేంద్రా? మంచి కాదు, నీకు అది ఇంట్రెస్ట్ లేనట్టుంది. అవన్నీ ఎందుకు వచ్చింది బాగా? నీకు అర్థం అయితలేదు. నాకు ఉన్నాడు ఓకేనా, మాది 3 years నుంచి రిలేషన్. ఓకే, మేము చాలా బాగా ఉంటున్నాం. మేము ఇప్పుడు నా కోసం అయినా అసలు బయట ఏ అమ్మాయి దగ్గర కూడా ఏ అమ్మాయి, నేను నాకు అతను కావాలి అంతే. నాకు ఎవరు అవసరం లేదు, అతను కూడా ఎవరు అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా లైఫ్ వచ్చినా కూడా పోతారు, మధ్యలో పోతారు. ఎవరు మా ఇద్దరిని విడగొట్టాలనుకున్నా కూడా వాళ్ళే విడిపోతారు. వాళ్ళ లవర్స్ వాళ్ళు విడిపోతారు. మేము ఎప్పుడు విడిపోలేం. మా పైన ఇంత గొడవలు పెట్టినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మేము విడిపోం. ఆ ఇన్ని రోజుల నుంచి నేను మీ లవర్ కంటే ముందు నుంచే కదా మేము ఉంటుంది. ఫ్రెండ్స్ రా. నేను అలా అనుకోలేదు కదా. నువ్వు అనుకున్న దానికి నేను ఏం చేయాలి చెప్పు? నువ్వు జస్ట్ నాకు ఫ్రెండ్ అని చెప్పు. నాకు నీకు కావాలి. నాకు వద్దు. నువ్వు వాడు మొన్న వచ్చిండు, అంతకు ముందు వచ్చినా కదా. అర్థం చేసుకో. పూర్తిగా మారిపోయింది. నువ్వు జస్ట్ ఫ్రెండ్. ఓకే, నేను అలా అనుకోలే. నేను అలా అనుకోలేదు, నేను ఏం చేయలేను. ఓకేనా? లేకపోతే నేను వేరే బ్రాంచ్కి వెళ్ళిపోతా, వేరే కాలేజ్కి వెళ్ళిపోతా. వెళ్ళిపో మరి. ఓకే, వన్స్ నా కళ్ళ ముందు ఉంటా ఉంటే నేను చూసిన కొద్ది నాకు అలా నాకు కాలేజ్ కూడా రావాలనిపించలేదు. ఓకే సరే, మంచిది. సరే వెళ్ళిపోరా ఇంకా. మరి వెళ్ళిపో. ఎక్కడికి? ఏంటిది ఎక్కడికి? కూర్చో కదా, చెప్తా నేను. లేదు నాకు ఇగో అవన్నీ వాన్ టాపిక్ తీయకు. వాడు అనకు ఫస్ట్. నువ్వు అర్థమవుతుందా? ఏ ఫస్ట్ వదిలే. ఇగో ఉద్దేశుడు కాదు, నీకు అర్థం కావట్లేదు. చాలా డీప్ గా లవ్ చేస్తున్నా తెలుసా. నువ్వు డీప్ గా లవ్ చేయి, చింపి లవ్ చేయి, ఎట్లా లవ్ చేసినా కూడా నాకు వాడే కావాలి. ఏ వదిలే ఫస్ట్. ప్లీజ్, నువ్వు కావాలి. కోపం తెప్పి అర్థం కావట్లేదా? ప్రేమ లేదా నీకు? లేదు, జస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్స్ లో కూడా ప్రేమ ఉంటది కదా. అరే ఫ్రెండ్స్ లో ప్రేమ చూపించిన లవ్ అనుకుంటుర్రా? ఫ్రెండ్ లెక్కనే కదా నువ్వు. వాడిని కూడా ఇప్పుడు ఫ్రెండ్ అనుకుంటానే కదా లవ్ చేస్తున్నావు. అవును, మరి నాకు నచ్చింది. లవ్ చేయట్లేదు. ఎవరు చెప్పింది నీకు? నేనే చెప్తున్నాగా. నీకంటే ముందు నీలాంటి అమ్మాయిని చాలా మంది తిరిగి. అవును, ఇప్పుడు తిరగట్లే కదా. నువ్వు వానికంటే గ్రేట్ కదా, నాకు నువ్వే కదా, నీతోనే తిరిగాను కదా. నాకు అవసరం లేదు. నాకు నువ్వు వద్దు అంటే వద్దు, వేరే అమ్మాయిని చూసుకో. ఓకేనా? నేను వేరే బ్రాంచ్ కి వెళ్ళిపోతా. నేను అసలు కాలేజ్ లో కూడా ఉన్నాను. ఓకేనా? ఫైనల్ గా మాట ఇదే నాది. ఇక్కడ నుంచి అది మొత్తం ఇక్కడ మన బాగా ఇండియాలో ఉండవు నువ్వు అసలు. నా ఇష్టం, అది ఉంటాను. ఇది కాదు కదా, ఇది ఇండియా. ఎక్కడున్నా నా హార్ట్ బీట్ మొత్తం ఇండియా మొత్తం ఉంటది. నేను చూడలేకుండా ఉండలేనే. డైలాగులు కొట్టకరా ప్లీజ్. వెళ్ళిపోతున్నా. డైలాగ్ కాదు, సీరియస్ అర్థమవుతుందా? కొడుతుంది, ఎండ కొడుతుంది. నేను తాగుబోతా అయిపోతా, గజని అయిపోతా. నువ్వు దేవదాసు, నువ్వు తాగుబోతున్నా, నువ్వు సన్యాసులు కూడా నో ప్రాబ్లం. ఇంకా బెస్ట్. అట్లెట్లా అయింది అనుకుంటావు నువ్వు? మొత్తము నా మీద నీకు అసలు ఏ మాత్రం ఫీలింగ్స్ లేవు నీకు? లేవు, జస్ట్ ఫ్రెండ్. లేకపోతే అన్నయ్య పిలుమంటే కూడా పిలుస్తుంది, దాంట్లో కూడా ఏం లేదు. నా పెళ్లికి రా, మంచిగా కార్డు ఇస్తా, మంచిగా తిను, నా పెళ్లి చూసుకో. ఆఖరికి ఈ పుస్తకట్లు ఇవన్నీ చూసినావు, అన్ని చూసుకో. మంచిగా మంచి తాగు, తిరుగు, ఎంజాయ్ చేయి మంచిగా నా పెళ్లికి. ఓకేనా? అర్థమవుతుందా? అదే మ్యాటర్. ఇంకా అంతేగా, చెప్పదేం లేదు. నీ పెళ్లి వరకు నాకు ఒక పోరడు పుడతాడు, ఒక చిన్న బుడ్డ పాప పుడుతుంది. మేమిద్దరం కలిసి వస్తాం మంచిగా. మా ఆయన నేను వస్తాం. వాడు అంతవరకు వెళ్ళాలి కదా. వెళ్తాం కదా. వాడు నేను పెళ్లి చేసుకుంటాం. సైకిల్ లెక్క మనం వాడుకుని వదిలేస్తున్నాడు చాలా మందిని.
ఆ నువ్వు కూడా వాడుకొని వదిలేసినావు చాలా మంది, నాకు కూడా తెలుసు అది. ఎవరు నిన్ను తప్ప నేను వేరే అమ్మాయిని చూడలేదు, నీకు అర్థమవుతుందా? అరే, నువ్వు మంచిగా మాట్లాడకరా, నాకు బీప్ లేస్తుంది. నువ్వు ఒక నాకు తెలిసినప్పటికైతే 5 మెంబర్స్ అనుకో. ఎవరు? అను, ఆ ఇంకా కావ్య, లావణ్య, కవిత, సృజన, ఫ్రెండ్స్ అను 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 అనుపమ్మ, అనుపమ, పరమేశ్, సమంత, నయనతార. అరే నువ్వు ఎప్పుడో కదా నువ్వు అమ్మాయిలు నీకు అంతమంది అమ్మాయిలు ఉన్నారని చెప్పి నువ్వు అలా చెప్పి నా ఇన్స్టా ఫాలోవర్స్ వాళ్ళు లవర్స్ అని చెప్పలే నీకు? వచ్చినాను సీకుడు కానీ నేను అన్ని మాట్లాడకోకైనా. లాస్ట్ ఫ్రెండ్ గా చెప్తున్నా, నాకు నువ్వు ఫ్రెండ్, నాకు నువ్వు వద్దు. ఇట్రా ఇట్రా చెప్తున్నా కదా నేను నీకు, ఎందుకు అట్లా పోతున్నావు? ఏ బి నాకు అర్థమవుతుందో, మంచిగా మాట్లాడు. ఫ్రెండ్ అన్నావు కదా, ఫ్రెండ్ అంటే ఓవర్ గా మాట్లాడదు. అర్థం ఎట్లా మాట్లాడాలి? అక్క, చెల్లె అనాలా? నాకు చెల్లి అన్నా పర్లేదు, చాలా బాగుంటది. ఇంకా చెల్లె అని చెప్పి ఆ బాగా నలుగురా మరి కొడతా. ఏంది? ఓకే ఓకే, అవును కదా. మీ బావకి నువ్వు కాళ్ళు కడగాలి. బాగా నువ్వు చేసుకోడు, వాడు చేసుకో అంటున్నావు. ఓకే నీకు నాకు అర్థం కావట్లేదు. నీకు నన్ను ఇప్పుడు మార్నింగ్ మాట్లాడారు చాలా మంది, ఆయన వచ్చి మాట్లాడండి ఏమన్నాడు, హాయ్ రౌడీ, బాయ్ రౌడీ అని చెప్పిన. ఎంత అట్లా ఉండాలి ఫ్రెండ్ అంటే. నువ్వు ఉన్నావు లవ్ అంటావు అన్నాను. నన్ను చెడగొట్టిందే నువ్వు. నేనేం జడగొట్టలేవు. ఓకేనా? ఎందుకు చెడగొట్టలేవు నన్ను? నా ఇంట మొత్తం ఇక్కడికి వెళ్దాం రా, ఆడికి వెళ్దాం రా, నాతోనే తిరగాలనా? అంతమంది ఫ్రెండ్స్ నువ్వు ఒక 7 మందితో తిరిగినావు. అమ్మాయిల పేరు కూడా చెప్పినా కదా. నేను వాళ్ళు ఎవరితో తిరిగినావు డైరెక్ట్. నేను తిరిగిందే నీతో. నేను రా బండి వేసుకొని రా అంటే నీకు ఎన్నిసార్లు వచ్చినా? రిషి గారి దగ్గరికి వెళ్ళి రీల్స్ చేద్దామంటే వాళ్ళ దగ్గర రాలేనా? నేను ఓన్లీ ఫస్ట్ అన్న అనుకున్నా, తర్వాత ఫ్రెండ్ అనుకున్నా. ఇంకా అవసరం కాదు, అర్థం చేసుకో. నీకు ఇప్పుడు అర్థం కాకున్నా నీకు ఫ్యూచర్లో నీకు అర్థమవుతుంది. నేను ఏందో నువ్వే తెలుసుకుంటావు, అప్పుడు నువ్వే తెలుసుకొని వస్తావు. కానీ ఒకటి అర్థం చేసుకో, లైఫ్లో నిన్ను ప్రేమించడం దొరికితే బాగుంటుంది, నువ్వు ప్రేమించే వాళ్ళు కాదు. గుర్తుపెట్టుకో. బాయ్. మంచిది.